లేదు కదా సమయం ఆసనం అవుతుంది బిగ్ బాస్ కి. లైక్ సుమన్ శెట్టి గారు తనుజ గారిని నామినేట్ చేయడం అది మీకు ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి బాలయ్య బాబు వద్దు కానీ సుమన్ శెట్టి గారు అంటే వాళ్ళకి చెప్తాను కదండి. అంటే మన గేమింగ్ వచ్చింది కదా, అంటే బాక్సులు పైన వేసిన తర్వాత ఫస్ట్ లాస్ట్ టైం ప్రీవియస్ గా కళ్యాణ్ గారు కొద్దిగా తప్పు చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే అన్యాయం జరుగుతుంది. మా సుమన్ శెట్టి గారికి ఎక్కడ పోయినా కూడా అన్యాయం జరుగుతోంది. అంటే ఏంటి మీకు సుమన్ శెట్టి గారు అంటే కమెడీ లాగా పడతానా? ఒక్కసారి ఫైర్ అయితే చూపిస్తానమాట, చూపించారు కదా ఆల్రెడీ. మరి ఇప్పుడు తనుజ గారు ఆయనకి హెల్ప్ చేసింది పైకి చూసుకోమని, దానికి అర్థం సెట్ చేయమని కదా. పైకి వెళ్ళి చూసుకోమని లేదండి. ఓకే ఓకే అయిపోయింది, ఎక్కువ అని చెప్తాను. చూసుకోమని కదా బ్రో. ఓకే 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 అక్క, నువ్వు చెప్పినట్టే మాట్లాడదాం. ఓకే ఫైన్, ఐ విల్ అండర్స్టాండ్ వాట్ యు సే. అయితే ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత ఇంకా ఒక నిమిషం టైం ఉంది. కింద ఉండే చెప్పినప్పుడు పైకి ఎక్కినప్పుడు కూడా అండి సుమన్ శెట్టి గారు పైన సరిగ్గా కూర్చోలేదండి, అది కూర్చోబెట్టిన తర్వాత పైకి ఎక్కని చెప్పొచ్చు కదా. తనుజ సారీ రీతు చౌదరి పైకి ఎక్కే దాకా ఆమె అలాగే ఉంది. అంటే ఈయన గెలిచినట్టు ఆమె డిక్లేర్ అయిపోయింది మైండ్ లో. సో అప్పుడు మీరు అన్న పాయింట్ లో తీసుకుందాం మనం. పంచాలగ్గా తను ఏ మాత్రం సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేసినా పెద్ద అదో అవుతుంది కదండి నాగార్జున గారి దగ్గర, బయట జనాల దగ్గర. సో సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ గా పైకి వెళ్ళమంది కదండి. అలాంటి ఎక్కినప్పుడు మళ్ళీ పైకి 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 ఎక్కింది ఎందుకంటే ఆయనకి అందట్లేదు కదా, సో ప్రాపర్ పెట్టలేదని విధితో పైకి వెళ్ళమంది. ఓకే, మనోడు ఎందుకు కామ్ గా అయిపోయాడు? నాకు నచ్చలేదు. పైకి ఎక్కమని చెప్పేది అక్కడ సపోర్ట్ చేసినట్టే, పైకి ఎక్కమని చెప్పినట్టు సపోర్ట్ చేసినట్టే. సపోర్ట్ చేసినట్టు కాదా? ఎలా అవుతుందండి? పైకి వెళ్ళమంది ఓకే, మరి ఇండైరెక్ట్ గా కూడా బాక్స్ సరిగి పెట్టని చెప్పొచ్చు కదా. నాకు నచ్చలేదండి. తనుజ గారు అయితే నో సుమన్ శెట్టి గారికి కాదు, నేను చెప్పాలంటే అక్కడ ఏదైతే రాంగ్ ఉందో దానికే మాట్లాడతాను అనమాట. తనుజ గారు నాకు ఇష్టం కాదు, ఇంకోటి ఇష్టం కాదు, నాకు ఇష్టమంది ఇమ్మాలి ఉన్నా ఏం చేసినా కూడా చెల్లిద్ది. కాకపోతే ఏంటంటే ఫరక్ బి పడదు. ఎవరైనా సరే యాక్టరో కమీడియనో ఇంకోటి ఏమైనా మాట్లాడుకోండి, ఏం చెల్లదనమాట. మన దగ్గర దమ్ము ఉంది, టిల్ ఎండ్ ఆఫ్ ది డే కప్పు తీసుకొని వస్తాడు అంతే. మిగతా వాళ్ళు మీరు ఎవరికి వెళ్తా అనుకున్నా ఇమ్మాన్లోకి వెళ్తాడు అంతే. అది స్టోరీ. ఎవరు అనుకుంటే వాళ్ళు అనుకోండి, మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, నోరులో ఎన్నైనా మాట్లాడతారు. ఇమ్మాన్లోకి గెలుస్తాడు అంతే. ఫస్ట్ విన్నర్ ఇమ్మాన్ అన్న, అది స్టోరీ. సో కళ్యాణ్ గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాత బాగా హైప్ వెళ్తుంది. అవునవును, వాళ్ళ నాన్నగారు మంచి విషయాలు అయితే మాట్లాడారు. నేనైతే ఆయన తక్కువ చేయాలని చెప్పట్లేదు అనమాట. అయితే ఇంకోటి ఏంటని చెప్పేది, ఇఫ్ ఎనీ ఫీల్ నాట్ ఓన్లీ బిగ్ బాస్, నాట్ ఓన్లీ సినిమా ఫీల్, నాట్ ఓన్లీ బిజినెస్, ఇఫ్ ఎనీవేర్ ఎవరైతే దమ్ముంటుందో టిల్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒక మంచి స్థాయితో వెళ్తారు. క్రికెట్లో చూసుకుంటే మన ధోని గారు ఉంటారు, దాని తర్వాత సినిమాలు చూసుకుంటే మెగాస్టార్ గారు ఉంటారు, బిజినెస్ కూడా ట్రంప్ గారు ఉంటారు అనమాట. అలా చూసుకున్నట్లయితే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే ఎఫెక్ట్స్ చూపుతారో వాళ్ళు టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు అనుకుంటా. నాకు అలా బిగ్ బాస్ 9 లో సీజన్ 9 లో కనిపించింది, ఇమ్మాన్ కనిపించాడు. అందుకని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. మీకు తనుజ గారు అంటే ఇష్టం, మీరు చెప్తా ఉన్నారు అది ఓకే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ఫీలింగ్ అదే మాట స్టోరీ. భరణి అన్న చూసుకుంటే ఎందుకో నాకు ఇప్పటికీ సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు గేమింగ్ పరంగా అంటే ఒక వ్యక్తిని మనం బాండింగ్స్ పెట్టుకోవద్దని చెప్పట్లేదు. ఒక వ్యక్తిని మనం కాదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడకూడదు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, మీరు నా గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటారు, నాకుందే డిస్కషన్ చేసేటప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు పోయి మాట్లాడతావు అన్న, మాట్లాడకూడదు కదా. అవసరం లేదన్నప్పుడు ఒక వ్యక్తిని పక్కన పెట్టండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే మనమంతా మనం క్రియేటివిటీ చేసుకున్నట్టు అనమాట. ఇంకోటి ఏంటంటే బాండింగ్స్ అంటారు అనమాట. బాండింగ్స్ గురించి మాట్లాడుకుంటే అది మనం క్రియేటివిటీ చేసుకుంటే వస్తాయన్నమాట. అర్థమైందా? అక్క నేను అక్క అని పిలుతా, నేను క్రియేట్ చేసుకున్నా, నువ్వు తమ్ముడు అని పిలుస్తావు, అది మనం క్రియేట్ చేసుకున్న బాండింగ్ అనమాట. అండ్ ఇది ఇక్కడ దాకా ఉంటుంది. ఇంకోటి ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఐ విల్ సపోర్ట్, వెన్ ఐ సపోర్ట్, నువ్వు కరెక్ట్ అయినప్పుడు అప్పుడు సపోర్ట్ చేస్తా. అక్క కరెక్టరా బాబు, ఎవరు మాట్లాడింది అని చెప్పి. తప్పు చేసినప్పుడు మా అక్క తప్పు, నేను పిలుచుకొని పోతా అని చెప్తాను అనమాట. అలాగే ఏంటంటే కొన్ని గొడవలు లోపల బిగ్ బాస్ జరిగినప్పుడు ఆ బాండింగ్ మాత్రమే ఉండండి. గేమింగ్ పరంగా వచ్చేటప్పుడు ఇండివిజువల్ కాడండి, అలా ఉండాలి. కానీ గేమింగ్ పరంగా వచ్చేసరికి బాండింగే, తనుజ గారిని నేను తీసుకోను, బర్నీ గారిని నేను తీసుకోను, బొమ్మ తీసుకోను, నీళ్లు పోయినంటే ఎట చెల్లిద్ది, అది కాదనమాట. మీరు గెలవాలంటే ఇండివిజువల్గా ఆడాలి, గెలవాలి, టిల్ ఎండ్ ఆఫ్ ది వరకు పోరాడాలి, పోరాడిన వాళ్ళే గెలుస్తారు. అది స్టోరీ. సో ఫైనల్ గా ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారండి? ఓకే, వెళ్ళిపోయే దాని గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ ప్రీవియస్ ఈ వీక్ లో అయితే దివ్య గారు వెళ్ళిపోవాల్సింది అనమాట. అంటే మన దివ్య గారిది తనుజ గారికి గొడవ జరిగింది. రెచ్చగొడితే రెచ్చిపోతారా అండి, కొంతమంది రెచ్చిపోతారండి అని చెప్పి తనుజ గారు వాళ్ళ నిజమంటే నాకు భయం వేసింది. ఏంట్రా బాబు ఇది, అసలు టీవీ షోనా లేకపోతే ఇంకోటి, నాకు నిజంగానే భయం వేసింది. అంటే ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయలేకపోయింది అనమాట దివ్య గారు. ఆ మీదికి వెళ్ళడం అనేది నాకు కొద్దిగా ఎందుకో మంచిగా అనిపించలేదు. తనుజ గారు సపోర్ట్ అని కాదు, సుమన్ శెట్టి అన్న డెఫినెట్లీ సుమన్ శెట్టి గారు ఉంటారు. ఎందుకంటే ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత వరకు ఆయన కంపల్సరీ ఉంటాడు. అది కాక కొన్ని విషయాల్లో చెప్పాను కదా, ఫస్ట్ బాక్స్ గేమ్, దాని తర్వాత నిన్న జరిగిన గేమ్ చూసుకుంటే నాకు ఎందుకు అన్ని అన్ఫేర్ అనిపించాయి అనమాట. ఎందుకంటే ప్రతిదానికి అన్ఫేర్ చేసేటోళ్ళని మనకు కొద్దిగా ఆయన ఇన్నోసెంట్గా ఉంటాడు. అది కాక
కొద్ది జనాలు కూడా సింపతి తోటైనా పెడతారు కంపల్సరీ డెఫినెట్లీ. సుమన్ శెట్టి అని కాదు, ఇమాన్ కొడతాడు.